ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్యం లాగ్స్. ఇదో మన రెసిపీ వచ్చేసి గోబీ రైస్ అండి. మనం జస్ట్ 20 రూపీస్తో ఇంట్లోనే గోబీ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము కాలీఫ్లవర్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల అందులో ఉండే పురుగులు బ్యాక్టీరియా అనేది చచ్చిపోతాయి. మనం కాలీఫ్లవర్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ధనియాల పొడి, పెప్పరు, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంతే చేసి ఎలా ఉందో చెప్తాను. ఇలా లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆనియన్ కాంబినేషన్తో గోబీ రైస్ తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మీరు కూడా ఒకసారి. చాలా బాగుందండి గోబీ రైస్. మనము జస్ట్ 20 రూపీస్తో ఇంట్లోనే కాలీఫ్లవర్తో ఇలా గోబీ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.